నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ బాగుంటారని నమ్ముతున్నాను. మీకు ఏ కష్టాలు, ఏ శోధనలు, ఏ బాధలు మీ జీవితంలో కనపడినా దానికి పరిష్కారం చేయగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు. మీరు మనుషులతో చెప్పటం వలన ఒరిగేది ఏమీ లేదు. మనుషులు ఏం చేయగలుగుతారు చెప్పండి? మీరు ఎవరితో అయితే బాధలని చెప్పుకుంటూ వస్తున్నారో వాళ్ళకే 99 ప్రాబ్లం ఉన్నాయి. అలాగ ఉన్నప్పుడు మీ ప్రాబ్లాన్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు చెప్పండి? మీలాంటి వాళ్ళే కదా ఎదుటి వ్యక్తి కూడా. కాబట్టి మీ బాధలను మీరు మోయటం లాభం లేదు. ఎదుటి వ్యక్తి దగ్గరికి చెప్పి వాళ్ళు ఏదైనా నాకు సాయం చేస్తారు అనుకోవటం కూడా లాభం లేదు. మరి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు దేవుని సన్నిధికి వెళ్ళిపోవటమే, ప్రభు పాదాలు పట్టుకోవటమే. ఈరోజు కనుక మీరు ప్రభు పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో దేవునికి అద్భుత కార్యం జరుగుతూ ఉంటాయి. దేవుడికి అసాధ్యమైనట్టు ఏమీ లేదు. దేవుడు ఏమైనా, ఎట్లయినా, ఎక్కడైనా ప్రభు చేయగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది అస్సలు ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, కిడ్నీ 2 పాడైపోయిందని డాక్టర్లు చెప్పి ఇంకా కొద్ది కాలమే బ్రతుకుతాడని చెప్పిన తర్వాత ప్రార్థన చేయగా దేవుడు జీవం పోసి మళ్ళా లేపాడు. ఇటువంటి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మీ జీవితంలో కూడా దేవుడు ఇటువంటి కార్యం దేవుడు చేయగలుగుతాడు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే దేవుని పాదాల దగ్గరికి రావాలి. దేవుని పాదాలంటే అర్థం ఏంటి అనే విషయానికి వస్తే, మీరు మరియా మార్త లాజరు చరిత్రకు వస్తే అక్కడ మరియా కనపడుతున్నాడు. 3 సార్లు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళారు. మొదటిసారి వెళుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనంలో తన తమ్ముడు చనిపోయాడని యేసు ప్రభుతో విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ప్రభువా, నా తమ్ముడు చనిపోయాడు అని ఆయనకు తన భారాన్ని, తన కష్టాన్ని తెలియపరుచుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుని పాదాలంటే అర్థం ఏంటంటే మనం దేవునికి చెప్పటం, మన సమస్యలని మన యొక్క విజ్ఞాపన రూపంలో దేవుడికి తెలియపరచడం. రెండోసారి మనం చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాలు చదివితే యేసు ప్రభు మరియా ఇంటికి వచ్చినప్పుడు ఆయన పాదాల చెంత చేరి వాక్యం విన్నట్టుగా మనకు కనపడుతుంది. రెండవదిగా దేవుని పాదాలనే మాటకు నిర్వచనం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం వినటం, వాక్యం ధ్యానించటం. డైలీ కొద్ది సమయం మీరు దేవుని యొక్క వాక్యం చదవాలి. దేవుని యొక్క వాక్యం లోపలికి వెళితే దేవుడే వెళ్ళినట్టు లెక్క. ఎందుకంటే బైబిల్ రాయబడి ఉంది, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యం దేవునితో ఉండేను, వాక్యమే దేవుడై ఉండనని రాయబడి ఉంది. సో మీరు వాక్యం వింటే, వాక్యం చదివితే, ఆ వాక్యం లోపలికి వెళితే దేవుడే మీ లోపలికి వెళ్ళినట్టు. అదే దేవుని యొక్క పాదాలనే మాటకు అర్థం. మూడవదిగా దేవుని పాదాలంటే అర్థం ఏంటో తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదివితే, మూడవసారి యేసు ప్రభు మరియా ఇంట్లో వెళ్తున్నప్పుడు ఈసారి ఏం చేస్తుందంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని అత్తరు పూసి రాయటాన్ని మనం చూస్తున్నాం. ఈ అత్తరు అనేది ఆరాధన చూపిస్తుంది. సో ఈ దేవుని పాదాలనే మాటకు 3 వెవ్వేరు అర్థాలు ఉన్నాయి. మొదటిది దేవుని పాదాలంటే దేవుని సన్నిధిలో తెలియపరచటం. ఫిలిప్పీ పత్రిక 4:6లో కూడా చూడండి, మీ సమస్త విషయమందు మీరు చింతించకుండా ఆయనకు తెలియపరచడని రాయబడి ఉంది. రెండవది దేవుని పాదాలంటే అర్థం ఏంటి? వాక్యం చదవటం. మూడవదిగా దేవుని పాదాలంటే అర్థం ఏంటంటే ఆరాధన చేయటం. మీరు దేవుని పాదాల దగ్గర ఈ విధంగా మీరు గడపగలిగితే త్వరగా అద్భుతం చూస్తారు. మీ సమస్యలకు పరిష్కారం వస్తాయి. మీరు పరిశుద్ధంగా జీవించగలుగుతారు, ఆత్మీయంగా ఎదగగలుగుతారు, ప్రభువులో బలపడగలుగుతారు. ఈ మాటను దేవుడు దీవించనగాక. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. మీరే తోడుగా నీడగా ఉండి సాయం చేసి బలపరచమని, సాతాను వాడి క్రియలను లయపరచమని, తోడుండమని, సాయించమని, ముట్టుమని, అభివృద్ధి చేసి ఆశీర్వదించమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రభు మనల్ని దీవించనగాక. హగ్గై 2:19 చదవండి. గాడ్ బ్లెస్ యూ.